హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు పిఎన్ఎల్ వచ్చేసి చూడండి, ఇక్కడ 877 ట్రేడ్ చేశాను. సో ఫస్ట్ ట్రేడ్లోనే 6,600 వరకు లాస్ అయింది. సో సెకండ్ ట్రేడ్ కూడా మళ్ళీ 200+ లాస్ అయింది. సో ఓవరాల్గా 877. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అరౌండ్ 350 పాయింట్స్. ఇక్కడ చూడండి, అరౌండ్ 350 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ అప్ మార్కెట్లో మూమెంటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సేమ్ లెవెల్ దగ్గర ఓపెన్ అయినప్పుడే మనకు మూమెంటం అనేది స్పీడ్గా ఉంటుంది. సో ఈ రోజు నుంచి మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాము. అదేంటంటే 5,000 క్యాపిటల్ని గ్రో చేయడం. 5,500 క్యాపిటల్ ఉండేది. సో 800 లాస్ అయింది కాబట్టి 4,500 బ్యాలెన్స్ ఉంది ఇంకా. ఓకే, రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు పెద్ద క్యాపిటల్ కూడా అవసరం ఉండదు. 4,000తో కూడా మనం చేయొచ్చు. ఓకే, రేపు చూద్దాం ఇంకా. సో ఈరోజు నేను ఎలా ట్రేడ్ చేశాను, ఎలా ఎగ్జిక్యూట్ చేశానో చూడండి. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇలా స్ట్రాంగ్ బేరిష్ వచ్చింది. బేరిష్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్. సో మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో నేను 1 డేలో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, 1 డేలో ప్రీవియస్లో దీనికంటే లో ఎక్కడ ఉంది మనకి? సో ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? సో ఇక్కడ నుంచి నేను ఒక లైన్ డ్రా చేశాను. సో నెక్స్ట్ అక్కడ వరకు అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది మార్కెట్. సో ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చింది, బట్ జస్ట్ టచ్ కాకుండా వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఏంటంటే పుట్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ బ్లూ కలర్ ఆరో మార్క్ ఉంది కదా. సో పుట్ సైడ్ ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. నేను హైని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసి కొంత పుల్ బ్యాక్ ఇక్కడ వెయిట్ చేశాను. ఇక్కడ పుల్ బ్యాక్ రాగానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. సో టార్గెట్ అనేది ఇక్కడ దాకా పెట్టేసిన. సో డే హై దాకా పెట్టేసుకున్నా. ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళింది. 96 టార్గెట్, బట్ ఇక్కడ 94 వరకు వెళ్ళింది. సో మళ్ళీ కిందికి వచ్చింది. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఇక్కడ బ్లూ కలర్ ఎంట్రీ, ఇక్కడ రెడ్ కలర్ దగ్గర ఎగ్జిట్. సో నెక్స్ట్ నేను మళ్ళీ ఇక్కడ తీసుకుందాం అనుకున్నా, బట్ రాలేదు. మన దగ్గర ఉన్న క్యాపిటల్ సరిపోలేదు. మళ్ళీ ఒక ఓటీఎం షిఫ్ట్ అయిపోయి ఇక్కడ తీసుకున్నా. ఇది కూడా మళ్ళీ ప్రైస్ కొంతవరకు స్లోగా పైనకు వచ్చేసింది. మళ్ళీ ఇలా సెకండ్ వైట్ క్యాండిల్ రాగానే ఎగ్జిట్ అయిపోయినా. ఒక -250 అలా లాస్ అవగానే ఎగ్జిట్ అయిపోయినా. సో ఓవరాల్గా ఈరోజు 2 ట్రేడ్స్ అనేవి లాస్ అయిపోయినాయి. సో లైవ్ మార్కెట్లో ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాను ఏంటనేది ఒకసారి చూడండి.
సో రోజు మనం ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. డైలీ స్ట్రిక్ట్గా ఓన్లీ 2 ట్రేడ్ చేస్తూ చిన్న క్యాపిటల్ని, తక్కువ క్యాపిటల్ని ఎలా గ్రో చేయాలో మనం ఈ వీడియోస్ ముందు వీడియోస్లో చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.